హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జోష్న థాట్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చిన్న వ్లాగేనండి. మేము ప్రతి ఇయర్ నిజాం సాగర్ అయితే వెళ్తాం కదా. అక్కడ హసన్పల్లి అనే గ్రామంలో చిన్న చర్చి ఉంటుందన్నమాట. అక్కడ కార్మెల్ మాత పండగ అయితే జరుగుతుంది ప్రతి ఇయర్. అందుకని మేమైతే వెళ్ళాము ఆ పండుగకి. అక్కడ చర్చి తర్వాత ఎప్పుడైనా సరే డ్యామ్కి వెళ్తాము. చర్చి నుండి డ్యామ్ అయితే 15-20 మినిట్స్ పడుతుంది. ప్రతిసారి వెళ్తాము. ఈసారి అయితే మా చర్చి నుంచి బస్ పెట్టారు. లాస్ట్ ఇయర్ కూడా నా బ్లాగ్ చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది మేము ప్రతి ఇయర్ వెళ్తామని. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి నిజాం సాగర్ డ్యామ్లో అయితే వాటర్ అయితే అస్సలు లేవు, చాలా తక్కువ ఉండే. ఇది 5 ఇయర్స్ బ్యాక్ మేము ఇలా చూసినాము నిజాం సాగర్ డ్యామ్ని. వాటర్ ఇలా తక్కువ ఉండి కిందికి దిగి మేము కాళ్ళు కడుక్కోవడం, అక్కడ కూర్చోవడం, అటు సైడు పార్క్, అటు సైడు స్టెప్స్ ఉంటాయి, అట్లా వెళ్ళే వాళ్ళము. ఇదంతా ఫిలప్ అయి ఉంటుండే, కింద కనిపిస్తుంది కదా ఇక్కడ. కానీ ఇప్పుడైతే అసలు వాటరే లేవు, చాలా తక్కువ ఉన్నాయి. అందుకే అందరు కిందికి దిగి స్విమ్మింగ్ చేసే వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు, ఫిషెస్ పట్టే వాళ్ళు ఫిషెస్ పడుతుండ్రు, అట్లా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ చాలా తక్కువ ఉన్నాయి వాటరు, అంత హ్యాపీ అనిపించలేదు. గేట్స్ ఓపెన్ చేసి చాలా ఎక్కువ వాటర్ ఉంటే చాలా చూడడానికి చాలా బాగుంటుండే. లాస్ట్ వరకు వెళ్ళాము. లాస్ట్ వరకు వెళ్ళి ఒక 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేసాము. వర్షం పడుతుందేమో అని చాలా భయపడ్డాము. కానీ చర్చిలో కూర్చున్నంతసేపు, అది చిన్న విలేజ్ కదా, అది మళ్ళీ ఫారెస్ట్ లాగానే ఉంటుంది. అది మొత్తము ఒక చిన్న చర్చ్ ఉంటుంది అంతే. అక్కడ ఫెస్టివల్స్ జరుపుతారనమాట. అన్ని సైడ్లో నుంచి వాళ్ళు వస్తారు అక్కడికి. అప్పుడు కూడా వర్షం పడుతుందేమో అని భయపడ్డాము, కానీ వర్షం పడలేదు. మళ్ళీ మేము ఇక్కడ 20 మినిట్స్ పట్టింది డ్యామ్ దగ్గరికి రావడానికి. ఇక్కడ కూడా వర్షం పడలేదు. భయపడ్డాము, ఎందుకంటే తడిచిపోతామేమో అని అనుకున్నాము. కానీ లైట్గా ఎండ కూడా కొట్టింది, వర్షం అయితే పడలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.